నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ బయాలజీ లెక్చర్ సిరీస్లో ఇది లెక్చర్ నెంబర్ 7 పార్ట్ 2 వీడియో. మనం పార్ట్ 1 వీడియోలో ఆల్రెడీ ఈ స్కెలిటల్ సిస్టమ్ యొక్క బేసిక్స్ మనం చూసాం. ఈ వీడియోలో మనం స్కెలిటల్ సిస్టమ్ టైప్స్ చూద్దాం. సో హెడ్డింగ్ అనేది సైడ్ హెడ్డింగ్ అనేది స్కెలిటల్ అన్న ఒక స్కెలిటన్ సిస్టమ్ అన్న ఒక పర్లేదు. స్కెలిటల్ సిస్టమ్ టైప్స్. మనకి హ్యూమన్ బాడీలో మెయిన్గా స్కెలిటల్ సిస్టంలో మనకి టూ టైప్స్ ఉన్నాయి మొత్తం. చూడండి, స్కెలిటల్ సిస్టమ్ అంటే ఓన్లీ బోన్సే కాదు, మనం ఆల్రెడీ ఇది పార్ట్ 1 వీడియో కవర్ చేసాం. సో ఈ స్కెలిటల్ సిస్టంలో బోన్స్ ఉంటాయి, స్కెలిటల్ మజిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ స్కెలిటల్ సిస్టమే. టెండన్స్, కార్టిలేజెస్ ఇవన్నీ కూడా. అయితే మనం స్కెలిటల్ సిస్టమ్ని మెయిన్గా 2 టైప్స్ చేయొచ్చు. ఒకటి యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్, లేదా స్కెలిటాన్ సిస్టమ్. సో ఇందులో ఏమొస్తాయంటే ఈ యాక్సియల్ స్కెలిటల్ సిస్టంలో మనకి స్కల్, ఈ హెడ్ చుట్టూరు ఉన్న స్కల్, ఇయర్ బోన్స్, అలాగే థ్రోట్ దగ్గర ఒక బోన్ ఉంటుంది అది, అలాగే వెర్టిబ్రల్ కాలం, రిబ్ కేజ్, ఇంతవరకు మనకి యాక్సియల్ స్కెలిటల్ సిస్టంలో వస్తుంది. ఇందులో మనకి మొత్తం హ్యూమన్ బాడీలో 206 బోన్స్ ఉంటే 80 బోన్స్ అనేవి ఈ యాక్సియల్ స్కెలిటల్ సిస్టంలో 80 బోన్స్ ఉంటాయి. అలాగే సెకండ్ టైప్ అనేది అపెండిక్యులర్ స్కెలిటల్ సిస్టమ్, అంటే రిమైనింగ్ బోన్స్ అన్నీ కూడా అపెండిక్యులర్ స్కెలిటాన్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్. సో రిమైనింగ్ బోన్స్ ఎన్ని ఉంటాయి? 126 బోన్స్. ఈ రిమైనింగ్ 126 బోన్స్ అనేవి అపెండిక్యులర్ స్కెలిటల్ సిస్టంలోకి వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ బోన్స్, లెగ్ బోన్స్, అలాగే పెల్విక్ బోన్ ఉంటుంది, అంటే హిప్ బోన్. ఈ హిప్ బోన్స్ ఇవన్నీ కూడా ఈ అపెండిక్యులర్ స్కెలిటల్ సిస్టంలోకి వస్తాయి. సో ఇవన్నీ కూడా 1 by 1 ఈ బోన్స్ యొక్క నేమ్స్ అనేది మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. సో ఫస్ట్ అయితే చూడండి, ఇక్కడ టోటల్ మొత్తం ఎంత అవుతుందంటే 206 అనమాట. సో మనం మాట్లాడుతుంది అడల్ట్ హ్యూమన్ బాడీ గురించి. ఒక అడల్ట్ హ్యూమన్ బాడీలో టోటల్ 206 బోన్స్ ఉంటాయి. 206 బోన్స్ మొత్తం టోటల్. ఓకే, ఫస్ట్ సైడింగ్ యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్. చూడండి, యాక్సియల్ స్కెలిటల్ సిస్టంలో మెయిన్గా వచ్చేవి ఏంటంటే స్కల్ బోన్స్ వస్తాయి. అలా మనం ఈ పైన స్టార్ట్ చేస్తే స్కల్ బోన్స్, ఈ ఫేస్ బోన్స్ కూడా ఈ స్కల్ బోన్స్లో పార్టే. ఇయర్ బోన్స్ వస్తాయి. ఇయర్ బోన్స్ ఒక్కొక్క చెవిలో 3 బోన్స్ ఉంటాయి, 2 చెవుల్లో కలిపి 6 బోన్స్. సో ఇయర్ బోన్స్ వస్తాయి. అలాగే థ్రోట్ బోన్స్, వెర్టిబ్రల్ కాలము, అలాగే రిబ్ కేజ్, మనం ఈ థొరసిక్ క్యావిటీని కాపాడే ఆ రిబ్ కేజ్ అనేది, ఇవన్నీ కూడా యాక్సియల్ సిస్టమ్ వస్తాయి. సో ఫస్ట్ ఆ పాయింట్ రాసుకోండి. యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ కాన్స్టిట్యూట్స్ స్కల్, అలానే ఇయర్ బోన్స్, అలాగే థ్రోట్ బోన్ ఒకటి ఉంటుంది ఇక్కడ థ్రోట్ దగ్గర, థ్రోట్ బోన్. నెక్స్ట్ వెర్టిబ్రల్ కాలం, ఈ స్పైనల్ కార్డ్ని కాపాడుతుంది వెర్టిబ్రల్ కాలం. అలాగే రిబ్ కేజ్. సో ఇవన్నీ కూడా యాక్సియల్ స్కెలిటల్ సిస్టంలో పార్ట్. సో ఒకసారి ఇప్పుడు మనం ఇంత రాసినవన్నీ కూడా ఒకసారి డయాగ్రామ్లో చూద్దాం, క్లియర్గా అర్థం అవుద్ది. చూడండి, ఈ రైట్ సైడ్ ఉన్న డయాగ్రామ్లో ఈ బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా యాక్సియల్ స్కెలిటల్ సిస్టంలో పార్ట్. ఇవన్నీ చూడండి, పైన చూడండి, ఫస్ట్ పైన స్కల్. చూడండి, స్కల్ అంటే ఈ పైన ఉన్న బోన్స్ వాటిని క్రేనియల్ బోన్స్ అంటాం.
ఒక 8 బోన్స్ ఉంటాయి పైన. ఆ క్రేనియల్ బోన్స్ అలానే ఫేషియల్ బోన్స్, ఈ జా బోన్స్ ఇవన్నీ కూడా. ఈ మొత్తాన్ని మనం స్కల్లే అంటాం. సో స్కల్ చూడండి, ఇక్కడ హయోయిడ్ బోన్ అన్నాం. ఈ హయోయిడ్ బోన్ అంటే థ్రోట్ బోన్ ఇదే. సో ఈ హయోయిడ్ బోన్, రిబ్ కేజ్, వెర్టిబ్రల్ కాలమ్, సో ఇవన్నీ కూడా ఎగ్జోస్కెలిటల్ సిస్టంలో పార్ట్. సో మనకి క్వశ్చన్లు ఎలా అడుగుతాడంటే, ఒక్కొక్క సపోజ్ స్కల్ బోన్స్ అన్నాం అనుకోండి, స్కల్ బోన్స్ ఎన్ని ఉంటాయి, ఈ విధంగా బిట్ ఫ్రేమ్ చేయొచ్చు. సో కాబట్టి ఒక్కొక్కటి 1 by 1 రాద్దాం. స్కల్ చూడండి, స్కల్లో మొత్తం 22 బోన్స్ ఉంటాయి. చూడండి, ఎంటైర్ యాక్సియల్ స్కెలిటల్ సిస్టంలో 80 బోన్స్ ఉంటాయి. ఈ 80 బోన్స్లో ఈ స్కల్లో 20 బోన్స్ ఉంటాయి. అగైన్ ఈ 20 బోన్స్ కూడా 2 టైప్స్ చేయొచ్చు మనం. క్రేనియల్ బోన్స్ అంటాం. క్రేనియల్ బోన్స్ ఆ బ్రెయిన్ని కాపాడే బోన్స్, ఇవి ప్రొటెక్ట్ చేసే బోన్స్. ఆ చుట్టూరు ఈ పైన ఉన్న బోన్స్ అనమాట, ఈ బ్రెయిన్ పైన ఉన్న బోన్స్ క్రేనియల్ బోన్స్ అంటాం. ఈ క్రేనియల్ బోన్స్ అనేవి 8 ఉంటాయి. అలాగే ఫేషియల్ బోన్స్, ఈ ఫేస్ దగ్గర ఉన్న బోన్స్, జా బోన్స్, ఇవన్నీ కలిపి 14 ఉంటాయి. సో టోటల్ 22 బోన్స్. అగైన్ ఈ క్రేనియల్ బోన్స్ కూడా, ఈ క్రేనియల్ బోన్స్ మధ్య ఫైబ్రస్ జాయింట్స్ ఉంటాయి. అవి ఏంటంటే అసలు కదలవు, ఫిక్స్డ్గా ఉంటాయి. సో దెర్ ఇస్ నో ఎనీ మూమెంట్. సో ఈ క్రేనియల్ బోన్స్ అనేవి 8 ఉంటాయి, ఫేషియల్ బోన్స్ అనేవి 14 ఉంటాయి. జస్ట్ మనకి ఈ నెంబర్ సరిపోద్ది. అలాగే ఈ ఫేషియల్ బోన్స్లో ఇంపార్టెంట్ బోన్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇంపార్టెంట్ ఫేషియల్ బోన్స్ మనకి మోస్ట్లీ మన క్వశ్చన్స్ అడిగేవి 2 మెయిన్ ఫేషియల్ బోన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మ్యాక్సిల్లా అంటే అప్పర్ జా బోన్ని మ్యాక్సిల్లా అంటాం. అప్పర్ జా బోన్. సో నెక్స్ట్ ఇది మ్యాండిబుల్ అంటే లోయర్ జా బోన్. సో రిమైనింగ్ బోన్స్ అన్ని నేమ్స్ గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు, మనకి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకుని సరిపోద్ది. అలాగే ఈ క్రేనియల్ బోన్స్ కూడా పేర్లు అవసరం లేదు, జస్ట్ నెంబర్ గుర్తుపెట్టుకుని సరిపోద్ది. క్రేనియల్ బోన్స్ అనేవి 8 ఉంటాయి. అలాగే ఆ బోన్స్ మధ్య ఉన్న జాయింట్స్ అనేవి ఫైబ్రో జాయింట్స్. సో ఎట్లాంటి మూమెంట్ ఉండదు ఆ బోన్స్ మధ్యలో. సో నెక్స్ట్ ఫేషియల్ బోన్స్ అనేవి 14 ఉంటాయి. సో ఇవి స్కల్ బోన్స్ గురించి. సో ఫస్ట్ది యాక్సియల్ స్కెలిటల్ సిస్టంలో ఫస్ట్ది స్కల్ బోన్. ఇదంటే ఇది ఏ అనండి. సో ఈ పైన ఇది ఏ. నెక్స్ట్ బి. సో బి అనేది థ్రోట్ బోన్ అన్నాం. థ్రోట్ బోన్ అనేది మనకి ఒకటే ఉంటుంది. అది ఎక్కడంటే మనకి ఓరల్ క్యావిటీ అన్నా బుక్కల్ క్యావిటీ అన్నా సేమ్. ఈ ఓరల్ క్యావిటీ బేస్ దగ్గర ఆ బోన్ అనేది ఉంటుంది. దాన్ని హయాయిడ్ బోన్ అంటాం. HYOID హయాయిడ్ బోన్. ఈ హయాయిడ్ బోన్ ఎక్కడ ఉంటుందంటే ఇది యూ షేప్లో ఉంటుంది. మనకి బుక్కల్ క్యావిటీ బేస్ దగ్గర ఉంటుంది. బుక్కల్ క్యావిటీ అన్నా ఓరల్ క్యావిటీ అన్నా సేమ్. సో ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే ఈ లోయర్ జాని మనం మ్యాండిబుల్ అంటాం. ఈ మ్యాండిబుల్కి కింద లారింగ్స్ ఉంటుంది. ఆ లారింగ్స్కి మధ్యలో ఉంటుంది ఈ బోన్, హయాయిడ్ బోన్ అనేది. సో ఆ పాయింట్ రాసుకోండి. హయాయిడ్ బోన్ అనేది యూ షేప్ బోన్ at the base of buccal cavity. చూడండి, బుక్కల్ క్యావిటీ అన్నా బ్రాకెట్లో ఓరల్ క్యావిటీ అన్నా సేమ్. ఓరల్ క్యావిటీ హయాయిడ్ బోన్ అంటాం. సో ఈ లొకేషన్ ఎక్కడంటే చూడండి, ఇక్కడ మనం రాసిన ఈ స్కల్ బోన్స్ డయాగ్రామ్, ఇది మనకి డయాగ్రామ్ చూస్తే అర్థం అవుద్ది. చూడండి, ఇవన్నీ కూడా స్కల్ బోన్స్. ఆ పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ బోన్స్ మధ్య ఉన్నది ఫైబ్రస్ జాయింట్స్. అలాగే ఈ అప్పర్ జా బోన్ మనం మ్యాక్సిల్లా అంటాము. లోయర్ జా బోన్ మనం మ్యాండిబుల్ అంటాం. ఆ పేర్లు గుర్తుపెట్టుకొని సరిపోద్ది. అగైన్ ఈ హయాయిడ్ బోన్ లొకేషన్ కూడా రాసుకోండి.
లొకేషన్, ఇది హయాయిడ్ బోన్ లొకేషన్. లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే బిట్వీన్ మ్యాండిబుల్ అండ్ లారింగ్స్. ఒకసారి డయాగ్రామ్ చూస్తే అర్థం అవుద్ది. చూడండి, ఇదిగోండి డయాగ్రామ్. హయాయిడ్ బోన్ ఎక్కడంటే మ్యాండిబుల్ అంటే లోయర్ జా బోన్కి అలాగే లారింగ్స్కి మధ్యలో ఉన్న యూ షేప్లో ఉన్న బోన్ హయాయిడ్ బోన్ అనేది. సో ఇది హయాయిడ్ బోన్ గురించి. సో మనకి యాక్సియల్ స్కెలిటల్ సిస్టంలో మెయిన్ ఫస్ట్ మనం డిస్కస్ చేసింది స్కల్ బోను, రెండోది హయాయిడ్ బోన్. హయాయిడ్ బోన్ అనేది ఒకటే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ బోన్స్. ఇయర్ బోన్స్ మనకి ఒక్కొక్క ఇయర్లో 3 బోన్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఇయర్ని కూడా 3 పార్ట్స్ చేయొచ్చు. అవుటర్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్. ఇవి మిడిల్ ఇయర్లో ఉంటాయి. ఇది మిడిల్ ఇయర్, ఈ స్క్వేర్ బాక్స్లో ఉన్న ఈ ఇయర్, ఈ స్పేస్ అనేది. అందులో మనకి మెయిన్గా చిన్న బోన్స్ ఉంటాయి, 3 ఉంటాయి. మన ఎంటైర్ బాడీలో ఉన్న చిన్న బోన్స్ అంటే ఈ ఇయర్లో ఉన్న బోన్సే. సో ఇక్కడ మనకి 3 బోన్స్ ఉంటాయి. అసలు ఈ సెటప్ దేనికంటే, ఈ బోన్స్ సెటప్ దేనికంటే, మనకి మనం ఏదైనా సౌండ్ వినాలి అంటే ఆ సౌండ్ ఎలా అంటే ఈ ఎయిర్ పార్టికల్స్ యొక్క వైబ్రేషన్ అనేది మనకి ఇయర్ని రీచ్ అయినప్పుడు ఇక్కడ ఇయర్ డ్రమ్ ఉంటుంది. ఆ ఇయర్ డ్రమ్ ముందుకి వెనక్కి కదులుతున్నప్పుడు ఆ ఇయర్ డ్రమ్కి అటాచ్ అయిన బోన్స్ ఇది ఇయర్ డ్రమ్కి అటాచ్ అయిన బోన్స్ ఈ 3 కూడా. సో అంటే ఏంటి, ఎయిర్ మోషన్, ఎయిర్ వైబ్రేషన్ని ఈ ఇయర్ డ్రమ్ నుంచి పాస్ అవుతుంది. ఇయర్ డ్రమ్ నుంచి నెక్స్ట్ ఈ బోన్స్ ద్వారా యాంప్లిఫై అవుతుంది. యాంప్లిఫై చేయాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడేమో ఎయిర్ వైబ్రేషన్, బట్ ఇన్నర్ ఇయర్లో మాత్రం లిక్విడ్ ఉంటుంది. అంటే మీడియం, మనకి ఎయిర్ మీడియం నుంచి లిక్విడ్ మీడియంలోకి ఆ వైబ్రేషన్ అనేది ట్రావెల్ అవ్వాలి. సో మనకి లిక్విడ్లోకి ట్రావెల్ అవ్వాలంటే యాంప్లిఫై చేస్తేనే అది ట్రావెల్ అవ్వాలి. ఎందుకంటే లిక్విడ్లో ఈ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, అది తొందరగా అది ఏమంటారు మనం, ఆ వైబ్రేషన్ అనేది తొందరగా తగ్గిపోతుంది, దాని ఇంటెన్సిటీ అనేది. సో ఆ యాంప్లిఫై చేయడం కోసం ఈ ఇయర్ బోన్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. సో మెయిన్గా 3 ఇయర్ బోన్స్ ఉంటాయి. ఆ పేర్లు ఇంపార్టెంట్. ఒక ఇయర్లో 3 బోన్స్ ఉంటాయి. మొత్తం 2 ఇయర్లో కలిపి ఇయర్ బోన్స్ అనేవి మొత్తం టోటల్ 6 ఉంటాయి. సో ఒకటి మ్యాలియస్. సో దాన్ని మనం హ్యామర్ అంటాం. ఇప్పుడు ఈ పేరు ఎందుకు ఇచ్చామంటే, చూడండి ఫిజిక్స్లో కూడా మనం డిస్కస్ చేసాం. చూడండి మ్యాలియస్ బోన్ అనేది ఫస్ట్ బోన్, మనకి ఇయర్ డ్రమ్కి అటాచ్ అయిన బోన్. అది హ్యామర్ షేప్లో ఉంటుంది. చూడండి ఇది ఈ చివర ఉన్నది. సో ఆల్మోస్ట్ ఈ హ్యామర్ షేప్లో ఉంటుంది కాబట్టి దాన్ని హ్యామర్ బోన్ అంటాం. మ్యాలియస్ లేదా హ్యామర్ బోన్ ఏదన్నా సేమ్. సెకండ్ బోన్ అనేది ఈ నెక్స్ట్ బోన్ మిడిల్లో ఉన్నది ఇన్కస్ అంటాం. ఇన్కస్ బోన్, దీన్ని యాన్విల్ అంటారు. చూడండి యాన్విల్ అనే పదం విని ఉంటారు, మనం ల్యాబుల్లో చూస్తాం. ఇది యాన్విల్. ఇప్పుడు మనం ఏదైనా ఒక మెటల్ వర్కింగ్, మనం మెటల్తో వర్క్ చేస్తున్నప్పుడు ఈ యాన్విల్ మీద పెట్టి కొడుతుంటాం. సో ఈ యాన్విల్ బేస్ మీద, యాన్విల్ మీద మనం అది మెటల్ వర్కింగ్ అనేది జరుగుతుంటుంది. సో ఈ సెకండ్ బోన్ అనేది ఈ యాన్విల్ షేప్లో ఉంటుంది కాబట్టి దాన్ని యాన్విల్ బోన్ అంటాం. ఇన్కస్ బోన్ అన్నా యాన్విల్ బోన్ అన్నా సేమ్. థర్డ్ది స్టేప్స్, STAPS. మన ఎంటైర్ హ్యూమన్ బాడీలో ఉన్న అతి చిన్న బోన్స్ ఏంటంటే ఈ స్టేప్స్ బోన్, స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. దీనికి ఇంకో పేరు ఏంటంటే స్టిర్రప్ అంటాం. స్టిర్రప్. చూడండి స్టిర్రప్ అంటే ఏంటంటే, సపోజ్ మనం గుర్రపు స్వారీ చేసేటప్పుడు ఈ కాలు పెట్టుకోవడానికి చూడండి ఈ షేప్లో ఉంది. ఈ షేప్ని మనం స్టిర్రప్ అంటాం. దీన్ని మనం స్టిర్రప్ అంటాం, ఈ కాలు పెట్టుకున్న దాన్ని. సో ఆ షేప్లో ఇది ఉంది కాబట్టి దీన్ని స్టిర్రప్ అని కూడా అంటాం. చూడండి ఈ షేప్లో ఉంది, స్టిర్రప్ అంటాం దాన్ని. సో ఇవి మొత్తం 3 బోన్స్, మ్యాలియస్, ఇన్కస్, స్టేప్స్. సో ఈ బోన్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, సో ఇక్కడ ఒక నోట్ పాయింట్ రాసుకోండి. నోట్
ఎంటైర్ హ్యూమన్ బాడీలో స్మాలెస్ట్ బోన్ ఏంటంటే ఈ స్టేప్స్. ఇన్ హ్యూమన్ బాడీ స్టేప్స్ ఆర్ స్మాలెస్ట్ బోన్. స్టేప్స్ ఆర్ స్మాలెస్ట్ బోన్స్. అలాగే ఇంకో పాయింట్, ఈ మాలియస్, ఇన్కస్, స్టేప్స్ ఈ సెటప్ దేనికంటే వైబ్రేషన్, ఏవైతే మనం ఎయిర్ పార్టికల్స్ వైబ్రేషన్ వస్తుందో ఈ డ్రమ్ నుంచి, ఆ ఎయిర్ పార్టికల్స్ ద్వారా ఈ డ్రమ్ వైబ్రేట్ అవుతుంది. ఈ డ్రమ్కి అటాచ్ అయ్యి ఉన్న బోన్స్ ఇవి. సో ఈ ఎయిర్ మీడియం నుంచి ఇన్నర్ ఇయర్లో లిక్విడ్ ఉంటుంది. సో లిక్విడ్లోకి ఈ వైబ్రేషన్ ఎఫెక్టివ్గా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే యాంప్లిఫై చేసి ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే లేకపోతే ఆ వైబ్రేషన్ అనేది లాస్ అయిపోతుంది. సో ఈ యాంప్లిఫికేషన్ కోసం మనకి ఈ బోన్ సెటప్ యూజ్ అవుతుంది. దీస్ బోన్స్, ఒక పాయింట్ రాసుకోండి, దీస్ బోన్స్ యాంప్లిఫై వైబ్రేషన్. ఈ యాంప్లిఫికేషన్ యొక్క రిక్వైర్మెంట్ నీడెడ్ అంటే ఎయిర్ మీడియం నుంచి లిక్విడ్ మీడియంకి మనకి ఎఫెక్టివ్గా వైబ్రేషన్ పాస్ అవ్వాలి అంటే ఈ యాంప్లిఫికేషన్ అనేది అవసరం. సో ఇవి ఇయర్ బోన్స్ అనేది ఒక ఇయర్లో 3 ఉంటాయి, 2 ఇయర్స్లో కలిపి టోటల్ 6 బోన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇది సి. మనం ఇప్పుడు డిస్కస్ చేసింది ఏంటంటే ఏ అనేది స్కల్ బోన్స్, బి అనేది థ్రోట్ బోను, సి అనేది ఇయర్ బోన్స్. నెక్స్ట్ డి అనేది వెర్టిబ్రల్ కాలం. సో ఈ వెర్టిబ్రల్ కాలం ఏం చేస్తుంది అంటే లోపల ఉన్న స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో వెర్టిబ్రల్ కాలంలో ఉన్న డిఫరెంట్ బోన్స్ ఏంటంటే ఈ డయాగ్రామ్లో చూడవచ్చు మనం. ఈ డయాగ్రామ్లో ఈ నెక్ పోర్షన్ దగ్గర ఉన్న బోన్స్ని మనం సర్వికల్ వెర్టిబ్రే అంటాం. సర్వికల్ వెర్టిబ్రే మొత్తం ఎన్ని ఉంటాయంటే 7 ఉంటాయి. ఈ నెంబర్ కూడా ఇంపార్టెంట్. సో 1 by 1 రాసుకోండి. ఇది ఫస్ట్ది సర్వికల్ వెర్టిబ్రే. సో ఈ సర్వికల్ వెర్టిబ్రే ఎన్ని ఉంటాయంటే C1 to C7 అంటాం. సో నెంబర్ అలాగే ఇచ్చామంటే సి అంటే సర్వికల్ అని, సర్వికల్ బోన్ 1, సర్వికల్ బోన్ 2 అలా C1 to C7. సో ఇది ఎక్కడంటే నెక్ పోర్షన్ దగ్గర. చూడండి, ఎక్కువగా సపోజ్ హెడ్ మూమెంట్ ఎక్కువ లేకుండా చేసే వర్క్లు ఏమైనా ఉంటే ఈ సర్వికల్ బోన్స్ అనేవి కొన్నిసార్లు వీటి దగ్గర పెయిన్ వస్తుంటుంది. సపోజ్ టైలర్స్ ఉన్నారనుకోండి, టైలర్స్ అట్లాంటి వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈ సర్వికల్ పోర్షన్ దగ్గర ఉన్న ఈ బోన్స్ వల్ల పెయిన్ వస్తుంటుంది. నెక్స్ట్ సో ఇవి 7 ఉంటాయి. సర్వికల్ వెర్టిబ్రే అనేది 7. నెక్స్ట్ది థొరాసిక్ వెర్టిబ్రే. ఇది మనం చెప్పాం ఆల్రెడీ. థొరాసిక్ వెర్టిబ్రే BRAE. సో థొరాసిక్ దగ్గర మనం ఆల్రెడీ చెప్పాం. థొరాసిక్ ఈ రీజియన్లో ఈ క్యావిటీ దగ్గర ఉన్న ప్రొటెక్షన్ రిబ్ కేజ్ అంటాం. సో అక్కడ ఎన్ని ఉంటాయంటే మొత్తం బోన్స్ 12 pairs ఉంటాయి. సో సిమిలర్గా థొరాసిక్ వెర్టిబ్రే దగ్గర కూడా 12 బోన్స్ ఉంటాయి ఈ వెర్టిబ్రల్ కాలంలో. సో దానికి నేమింగ్ ఎలా ఇచ్చారంటే T1 to T12. T అంటే థొరాసిక్ అని, T1 to T12. సో టోటల్ 12 వెర్టిబ్రల్ కాలంలో బోన్స్ ఉంటాయి, T1 to T12. నెక్స్ట్ అనేది లంబార్ వెర్టిబ్రే, LUMBAR, లంబార్ వెర్టిబ్రే. సో లంబార్ వెర్టిబ్రే. సో దీన్ని Lతో ఇండికేట్ చేస్తాం. ఇవన్నీ ఉంటాయంటే మొత్తం 5 ఉంటాయి, L1 to L5. చూడండి, లంబార్ అంటే ఇది లోయర్ నెక్, దీన్ని మనం లోయర్ నెక్ అంటాం, లోయర్ బ్యాక్ అంటాం. అది లోయర్ బ్యాక్. సో పైన దీని నెక్, ఇది లోయర్ బ్యాక్. సో లంబార్ వెర్టిబ్రేలో 5 బోన్స్ ఉంటాయి, L1 to L5. సో ఈ నెంబర్స్ అనేవి ఇంపార్టెంట్, బిట్స్గా అడగవచ్చులా. సో నెక్స్ట్ ఉన్న బోన్ని సాక్రల్ బోన్ అంటాం,
సిఆర్ఏఎల్ సాక్రల్ బోన్. చూడండి యాక్చువల్గా ఇవి సాక్రల్ బోన్స్ ఏంటంటే ఇందులో ఒరిజినల్గా అయితే 5 ఉంటాయి. వన్స్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ బోన్స్ అనేవి ఫ్యూజ్ అయిపోయి సింగిల్ బోన్గా ఫామ్ అవుతాయి. సో యాక్చువల్గా ఇది ఫ్యూజ్డ్ బోన్. 5 బోన్స్ కలిసిపోయి ఒక సింగిల్ బోన్గా ఫామ్ అవుతాయి. సో ఇవన్నీ అంటే ఒక బోనే ఉంటుంది. ఇనిషియల్గా అయితే 5 ఉంటాయి. ఇక్కడ ఇనిషియల్గా అయితే బ్రాకెట్లో ఇనిషియల్గా అయితే 5 ఉంటాయి. అలాగే ఈ వెర్టిబ్రల్ కాలంలో ఉన్న లాస్ట్ బోన్ ఏంటంటే కాక్సియల్ బోన్ అంటాం. కాక్సియల్ బోన్. సో ఇది కూడా యాక్చువల్గా ఫ్యూజ్డ్ బోను. సో ఇనిషియల్గా అయితే 4 బోన్స్ ఉంటాయి. దీన్నే టైల్ బోన్ అని కూడా అంటాం మనం. ఇనిషియల్గా అయితే 4 బోన్స్ ఉంటాయి. వన్స్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ 4 బోన్స్ కూడా ఫ్యూజ్ అయిపోయి సింగిల్ బోన్గా ఫామ్ అవుతాయి. సింగిల్ బోన్. ఇనిషియల్గా అయితే 4 ఉంటాయి. ఇనిషియల్లీ 4. చూడండి ఈ కాక్సియల్ బోన్నే టెయిల్ బోన్ అని కూడా అంటాం. బ్రాకెట్లో టెయిల్ బోన్. సో ఇవి 5 డిఫరెంట్ బోన్స్ మనకి వెర్టిబ్రల్ కాలంలో ఉన్న బోన్స్. సో ఈ టోటల్ కౌంట్ అడుగుతుంటాడు. టోటల్ బోన్స్ ఇన్ వెర్టిబ్రల్ కాలం. సో మొత్తం ఎన్ని ఉంటాయంటే చూడు ఇనిషియల్గా 7 + 12 19, 19 + 5 24, 24 + 1 25 + 1. సో టోటల్ 26. ఇప్పుడు అవి ఒక అడల్ట్ హ్యూమన్లో ఉన్న బోన్స్ అవి 26. జనరల్గా ఏంటంటే ఒక 30 years ఆ ఏజ్ వచ్చేసరికి ఈ సాక్రల్ బోన్స్, కాక్సియల్ బోన్స్ ఇవన్నీ కూడా ఫ్యూజ్ అయిపోయి సింగిల్ బోన్స్గా ఫామ్ అవుతుంటాయి. సో అలా కాకుండా సపోజ్ 26 అనే నెంబర్ ఆప్షన్లో లేదనుకోండి, ఆ రిమైనింగ్ కూడా మనం ఇనీషియల్గా అయితే ఉంటాయంటే ఆ రిమైనింగ్ ఆ బోన్స్ కూడా కలుపుకుంటే మొత్తం 33 ఉంటాయి. ఈ 2 నెంబర్స్లో ఏదున్నా కానీ ఆప్షన్ మనం పెట్టుకోవచ్చు. సో టోటల్ వెర్టిబ్రల్ కాలంలో ఉన్న బోన్స్ ఏంటంటే 26. సపోజ్ ఈ నెంబర్ లేకపోతే 33 ఉంటే 33 మనం పెట్టాలి. సో ఇది వెర్టిబ్రల్ కాలంలో నుంచి. సో ఇది డి. నెక్స్ట్ ఈ యాక్సియల్ స్కెలిటల్ సిస్టంలో నెక్స్ట్ది రిబ్ కేజ్. ఈ రిబ్ కేజ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. హార్ట్ చెప్తున్నప్పుడు, హార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ రిబ్ కేజ్ అనేది ఏంటంటే ఈ థొరసిక్ క్యావిటీ దగ్గర ఉన్న బోన్ సెటప్. ఈ థొరసిక్ క్యావిటీలో ఉన్న లంగ్స్, హార్ట్ వీటన్నిటిని కూడా ఇది రిబ్ కేజ్ ప్రొటెక్ట్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఒక డయాగ్రామ్ పెట్టాను. చూడండి మనం డయాగ్రామ్ చూడొచ్చు. సో ఇది రిబ్ కేజ్. ఈ రిబ్ కేజ్ లోపల మనకి లంగ్స్ ఉంటాయి, అలాగే ఈ లెఫ్ట్ సైడ్ అనేది హార్ట్ ఉంటుంది. సో ఇవన్నీ మొత్తం ఎన్ని ఉంటాయంటే చూడండి ఇక్కడ ఉన్న మొత్తం బోన్స్ ఏంటంటే ఒకటి ఈ రిబ్స్ అనేవి 12 pairs ఉంటాయి, అంటే 24 బోన్స్ ఉంటాయి. అలాగే ఈ సెంటర్లో ఉన్నది కూడా బోన్, స్టెర్నమ్ అనేది. ఈ స్టెర్నమ్ అనేది సింగిల్ బోన్. అలా మొత్తం 25 బోన్స్ ఉంటాయి ఈ రిబ్ కేజ్ దగ్గర. ఒకసారి ఆ పాయింట్స్ రాసుకోండి. రిబ్ కేజ్ దగ్గర స్టెర్నమ్ ఒకటి ఉంటుంది. స్టెర్నమ్ అది సింగిల్ బోన్ అది. అలాగే రిబ్స్ అనేవి 12 pairs ఉంటాయి. 12 pairs లేదా 24 బోన్స్. 24 బోన్స్. అగైన్ వీటిల్లో ఇంకా అడిగేదాకంటే ఈ 24లో కూడా చూడండి 1 2 3 4 5 6 7 ఈ 7 బోన్స్ కూడా ఈ స్టెర్నమ్ దగ్గరే చూడండి, ఈ స్టెర్నమ్ దగ్గరే వాటి ఇండివిజువల్గా కనెక్ట్ అయి ఉన్నాయి. స్టెర్నమ్కును అలాగే ఆ వెనక వైపు ఉన్న ఆ వెర్టిబ్రల్ కాలంకి. సో వెర్టిబ్రల్ కాలం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ స్టెర్నమ్ దగ్గర ఎండ్ అయ్యాయి. సో వీటిని ట్రూ రిబ్ పేర్స్ అంటాం. సో 1 to 7 ఏమంటామంటే ట్రూ రిబ్ పేర్స్ అంటాం. రిబ్ పేర్స్ ఎందుకంటే ఆ వెర్టిబ్రల్ కాలం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ స్టెర్నమ్ దగ్గర ఎండ్ అయ్యాయి. సో స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఉన్నాయి అటు క్లియర్గా. అదే 8 చూడండి, ఇది 8
9, అలాగే చూడండి 1 2 3 4 5 6 7, ఇది 7, ఇది చూడండి 8 అనేది ఇక్కడ నుంచి 8 9 10. సో ఈ 8 9 10 వీటికి ఏంటంటే వెర్టిబ్రల్ కాలం నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి వెర్టిబ్రల్ కాలం నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఎండింగ్ అనేది డైరెక్ట్గా స్టెర్నమ్ కనెక్ట్ అయి ఉండట్లేదు. ఇవన్నీ కూడా సింగిల్, ఇవన్నీ కూడా ఫ్యూజ్ అయ్యి స్టెర్నమ్ కలుస్తున్నాయి. సో అందుకే వీటిని ఫాల్స్ రిబ్ పేర్స్ అంటాం. 8 9 10 వీటిని ఫాల్స్ రిబ్ పేర్స్ అంటాం. ఫాల్స్ రిబ్ పేర్స్. అలాగే ఇంకో 2 పేర్స్ ఉంటాయి. ఈ బ్యాక్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది 12, ఇది 11. సో వాటికి ఎట్లాంటి స్టెర్నంతో కనెక్షన్ లేదు. సో వీటిని ఫ్లోటింగ్ పేర్స్ అంటాం. స్టెర్నంతో కనెక్షన్ లేని వాటిని ఫ్లోటింగ్ పేర్స్ అంటాం. ఫ్లోటింగ్ రిబ్ పేర్స్, ఫ్లోటింగ్ రిబ్ పేర్స్ అంటాం. సో ఈ నెంబర్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు వాటి నెంబర్స్ అడుగుతుంటారు. ట్రూ రిబ్ పేర్స్ అనేవి 7 పేర్స్ ఉంటాయి. ఫాల్స్ రిబ్ పేర్స్ అనేవి 3 పేర్స్ ఉంటాయి. ఫ్లోటింగ్ పేర్స్ అనేవి 2 ఉంటాయి. అలాగే ఈ రిబ్ కేజ్లో స్టెర్నమ్ ఉంటుంది. స్టెర్నమ్ అనేది ఒక సింగిల్ బోను. రిబ్స్ అనేవి 24 బోన్స్. సో మొత్తం ఎంటైర్ యాక్సియల్ స్కెలిటన్లో టోటల్ యాక్సియల్ స్కెలిటన్ బోన్స్. సో మొత్తం బోన్స్ ఎన్ని ఉంటాయంటే మొత్తం బోన్స్ అనేవి 80. టోటల్ యాక్సియల్ స్కెలిటన్లో మొత్తం 80 బోన్స్ ఉంటాయి. సో ఇది యాక్సియల్ స్కెలిటన్ గురించి. సో సెకండ్ టైప్ అనేది అపెండిక్యులర్ స్కెలిటల్ సిస్టమ్. అపెండిక్యులర్ skeletal or skeleton system. అపెండిక్యులర్ స్కెలిటన్ సిస్టమ్. మనకి అపెండిక్యులర్ స్కెలిటన్ సిస్టంలో మిగతావన్నీ వస్తుంటాయి. మనకి యాక్సియల్ స్కెలిటల్ సిస్టంలో ఏమొచ్చాయంటే స్కల్ వచ్చింది, ఇయర్ బోన్స్, థ్రోట్ బోను, వెర్టిబ్రల్ కాలమ్, రిబ్ కేజ్. అవి కాకుండా ఉన్న రిమైనింగ్ బోన్స్ అన్నీ కూడా అపెండిక్యులర్ స్కెలిటల్ బోన్స్ అంటాం. ఇప్పుడు మెయిన్గా ఈ అపెండిక్యులర్ స్కెలిటల్ బోన్స్లో ఏ టైప్స్ అనమాట. మెయిన్గా హ్యాండ్ బోన్స్. సో నేను ఇంపార్టెంట్గా రాస్తున్నా, మొత్తం అన్నీ రాయట్లేదు నేను. సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే హ్యాండ్ బోన్స్లో ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది హ్యూమరస్ బోను. ఇది లాస్ట్ క్లాస్లో కూడా మనం డయాగ్రామ్ వేసాం. హ్యూమరస్ బోన్ అంటే ఈ పెద్ద బోను, ఈ పైన ఉన్న పెద్ద బోను హ్యూమరస్ బోను. అలాగే రేడియస్ బోన్. రేడియస్ బోన్ అనేది తంబు ఉన్న వైపు ఉన్న బోన్ అది. అలాగే థర్డ్ది ఉల్నా. ఈ 3 బోన్స్ అనేవి పెద్ద బోన్స్. వీటి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ రిస్ట్ దగ్గర కూడా చిన్న బోన్స్ చాలా ఉంటాయి ఈ రిస్ట్ దగ్గర. సో వాటిని మనం కార్పల్స్ అంటాం. సో 4 అనేవి కార్పల్స్. అవి చాలా బోన్స్ ఉంటాయి, చిన్న సైజు ఉంటాయి. కార్పల్స్ అంటే రిస్ట్ బోన్స్. ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకి హ్యాండ్ బోన్స్లో మెయిన్గా ఈ పెద్ద బోన్ మనం హ్యూమరస్ బోన్ అంటాం. చూడండి, మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. హ్యాండ్ బోన్స్లో మేజర్ బోన్స్ 3 ఉంటాయి. సిమిలర్గా లెగ్లో కూడా మేజర్ బోన్స్ 3 ఉంటాయి. ఫ్యూమరు, టిబియా, ఫిబ్యులా లెగ్ బోన్స్ అయితే. అదే హ్యాండ్ బోన్స్ అయితే హ్యూమరస్, రేడియస్, ఉల్నా. ఈ 3 పేర్లు లెగ్ బోన్స్లో 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ది బి లెగ్ బోన్స్. లెగ్ బోన్స్లో కూడా మెయిన్గా 3 బోన్స్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సో ఆ 3 బోన్స్ ఏంటంటే ఫ్యూమర్. ఈ ఫ్యూమర్ అనేది దీన్నే థై బోన్ అంటాం. సో దీని స్పెషాలిటీ చెప్పాం ఆల్రెడీ. ఎంటైర్ హ్యూమన్ బాడీలో లాంగెస్ట్, స్ట్రాంగెస్ట్ బోన్ 2 కూడా ఇదే. సో లాంగెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్.
లాంగెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్. అలాగే నెక్స్ట్ ఈ తంబు వైపు బొటన వేలు తంబు వైపు ఉన్నదాన్ని టిబియా అంటాం. టిబియా, TIBIA, టిబియా. థర్డ్ది ఫిబ్యులా. ఈ 3 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి లెగ్ బోన్స్లో. సో సిమిలర్గా నెక్స్ట్ ఇందులో కూడా ఈ యాంకిల్ పోర్షన్లో చాలా బోన్స్ ఉంటాయి. వాటిని యాంకిల్ బోన్స్ అంటాం లేదా టార్సల్స్ అంటాం. టార్సల్స్, TARSALS, టార్సల్స్. వీటిని యాంకిల్ బోన్స్ అంటాం. యాంకిల్ బోన్స్. చూడండి ఈ హ్యాండ్లో కూడా అగైన్ ఇంతవరకు మనం పేర్లు రాసాము, ఈ రిస్ట్ వరకే పేర్లు రాసాం. అగైన్ ఈ పోర్షన్లో బోన్స్ ఉంటాయి, అగైన్ ఈ పోర్షన్లో బోన్స్ ఉంటాయి. వాటి నేమ్స్ అయితే మనం రాయట్లేదు, ఆ పేర్లు ఏం అవసరం ఉండదు, మ్యాక్సిమం బిట్లు రావట్లేదు. సో బిట్లు వచ్చినంత వరకు ఉన్న పేర్స్ మనం నేమ్స్ గుర్తుపెట్టుకొని సరిపోద్ది. సో సిమిలర్ లెగ్లో కూడా మేజర్ బోన్స్ అయితే 3. అగైన్ ఈ యాంకిల్ దగ్గర ఉన్న చిన్న చిన్న బోన్స్ బోల్డ్ ఉంటాయి, వాటిని టార్సల్స్ అంటాం. వీటి వరకు మనం పేర్లు గుర్తుపెట్టుకొని సరిపోద్ది. నెక్స్ట్ సి, పెల్విక్ బోన్. దీన్ని మనం హిప్ బోన్ అంటాం. హిప్ బోన్. సో పెల్విక్ బోన్ అన్నా హిప్ బోన్ అన్నా సేమే. ఈ హిప్ బోన్లో ఏంటంటే చూడండి ఇక్కడ ఈ కింద చూడండి, హిప్ బోన్ ఏంటంటే 3 బోన్స్ అనేవి ఫ్యూజ్ అయిపోయి సింగిల్ హిప్ బోన్గా ఫామ్ అవుతాయి. ఇక్కడ చూడండి ఇలియం, అలాగే ఇస్చియం, ఈ బాటంలో ఉన్న ఈ పోర్షన్ ఇస్చియం, అలాగే ప్యూబిస్ బోన్. ఈ 3 ఫ్యూజ్ అయ్యి సింగిల్ బోన్గా ఫామ్ అవుతున్నాయి. ఇది పెల్విక్ బోన్. అలాగే సిమిలర్గా ఈ సైడ్ కూడా ఇస్చియం, ఇలియం, ఈ కింద ఉన్నది ఇస్చియము, ఈ మిడిల్లో ఉన్నది ప్యూబిక్ బోన్. ఈ 3 కలిపి సింగిల్ బోన్గా ఫామ్ అవుతాయి, దాన్ని హిప్ బోన్ అంటాము. సో ఇక్కడ రాసుకోండి, పెల్విక్ బోన్ కన్సిస్ట్ 3 fused bones. 3 bones బ్రాకెట్లో ఫ్యూజ్డ్. సో అవేంటంటే ఇలియం, అలాగే ఇస్చియం, ICHIUM, ఇస్చియం, అలాగే ప్యూబిస్ బోన్, PUBIS, ప్యూబిస్ బోన్. సో ఈ 3 బోన్లు కలిపి మనం హిప్ బోన్ అంటాం. ఈ 3 కలిపి హిప్ బోన్ అంటాం. సో ఇవి మేజర్ బోన్స్. అపెండిక్యులర్ స్కెలిటల్ సిస్టంలో హ్యాండ్ బోన్స్ ఉంటాయి, లెగ్ బోన్స్ ఉంటాయి, పెల్విక్ బోన్స్, ఈ 3 ఇంపార్టెంట్. యాక్సియల్ స్కెలిటల్ సిస్టంలో అయితే స్కల్ బోన్స్, థ్రోట్ బోన్, అలాగే ఇయర్ బోన్, వెర్టిబ్రల్ కాలమ్, అలానే రిబ్ కేజ్. మనకి స్కెలిటల్ సిస్టంలో మనం స్టార్టింగ్ పార్ట్ 1 వీడియోలో మనం చెప్పాం కాంపోనెంట్స్ అనేవి. స్కెలిటల్ మజిల్స్, బోన్స్, జాయింట్స్, అలాగే లిగమెంట్స్, టెండన్స్, కార్టిలేజ్, ఇవన్నీ కూడా స్కెలిటల్ సిస్టంలో కాంపోనెంట్స్. సో మనం ఆల్రెడీ స్కెలిటల్ మజిల్స్ డిస్కస్ చేసాం పార్ట్ 1 వీడియోలో, అలాగే లిగమెంట్స్, టెండన్స్, కార్టిలేజెస్, ఈ డెఫినేషన్స్ కూడా చూసాము. ఈ వీడియోలో మనం ఇప్పుడు బోన్స్ కవర్ చేసాం. ఫైనల్గా ఉన్న రిమైనింగ్ టాపిక్ అనేది జాయింట్స్. సో ఈ స్కెలిటల్ సిస్టంలో లాస్ట్ పార్ట్ అనేది జాయింట్స్. సో మనకి జాయింట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కడైతే 2 or more బోన్స్ కానీ లేదా కార్టిలేజెస్ కానీ జాయిన్ అవుతాయో ఆ లొకేషన్ మనం జాయింట్ అంటాం. సో జాయింట్ అనేది పాయింట్ లేదా లొకేషన్, పాయింట్ వేర్ 2 or more bones or cartilages జాయిన్. సో ఎక్కడైతే ఏ లొకేషన్లో అయితే మనకి
రెండు అంతకన్నా ఎక్కువ బోన్స్ కానీ కార్టిలేజెస్ కానీ జాయిన్ అవుతుంటాయో వాటిని మనం జాయింట్స్ అంటాం. మనకి మెయిన్గా ఈ జాయింట్ అనేది ఒక ఫల్క్రమ్ లెక్క మనకి యాక్ట్ అవుద్ది, ఇది ఒక పివోటల్ పాయింట్ కింద యాక్ట్ అవుతుంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని రొటేషన్ అనేది ఉంటుంది. సో ఇలా మనకి జాయింట్స్ అనేవి మెయిన్గా 3 టైప్స్ ఉన్నాయి. ఈ పాయింట్ కూడా రాసుకోండి. యాక్ట్ యాజ్ జాయింట్ అనేది యాక్ట్స్ యాజ్ ఫల్క్రమ్. సో నెక్స్ట్ జాయింట్ టైప్స్. సో జాయింట్స్ అనేవి మనకి మెయిన్గా 3 టైప్స్ చేశారు. ఒకటి ఫైబ్రస్ జాయింట్స్, ఈ టర్మ్ మనం ఆల్రెడీ యూజ్ చేసాం. ఈ స్కల్లో ఉన్న క్రేనియల్ బోన్స్, ఈ పైన ఉన్న బోన్స్ని ఒక బోన్ ఇంకో బోన్ ఎలాగంటే ఫైబ్రస్ జాయింట్స్ ఉంటాయి. ఫైబ్రస్ జాయింట్స్. సో ఈ ఫైబ్రస్ జాయింట్స్ ఏంటంటే మెయిన్ పాయింట్ ఎట్లాంటి మూమెంట్ని ఇవి అలౌ చేయవు. సో అట్లాంటి జాయింట్స్ మనం ఫైబ్రస్ జాయింట్స్ అంటాం. డు నాట్ అలౌ ఎనీ మూమెంట్. సో ఈ ఫైబ్రస్ జాయింట్స్ ఏంటంటే మనం స్టోచర్స్ వేసినట్టు ఉంటాయి, కుట్లు వేసినట్టు ఉంటుంది, ఆ టైప్లో ఉంటాయి ఫైబ్రస్ జాయింట్స్ అనేవి. సో ఎగ్జాంపుల్ అనేది స్కల్ బోన్ జాయింట్స్, ఎస్పెషల్లీ క్రేనియల్ బోన్ జాయింట్స్. సో ఇది ఫైబ్రస్ జాయింట్స్ అంటే. ఇది ఆల్రెడీ మనం డయాగ్రామ్ చూపించాను. ఇది ఒకసారి ఈ డయాగ్రామ్ ఆల్రెడీ మనం స్కల్ గురించి చెప్పేటప్పుడు ఆ పైన చూపించాం. సో ఆ బోన్స్ జాయింట్స్ అనేవి ఫైబ్రస్ జాయింట్స్ అంటాం. సో నెక్స్ట్ టైపు సెకండ్ టైప్ అనేది కార్టిలేజినస్ జాయింట్స్. కార్టిలేజినియస్ జాయింట్స్. సో ఈ కార్టిలేజినస్ జాయింట్స్ ఏంటంటే ఈ కొంత అమౌంట్ ఆఫ్ మూమెంట్ అనేది అలౌ చేస్తుంది ఈ కార్టిలేజినస్ జాయింట్స్లో. ఫైబ్రస్ జాయింట్స్ అయితే పూర్తిగా మూమెంట్ ఏమి ఉండదు, బట్ కార్టిలేజినస్ జాయింట్స్లో మాత్రం మూమెంట్ ఉంటుంది. సో బోన్స్ ఎలా అంటే బోన్స్ జాయింట్ విత్ హెల్ప్ ఆఫ్ కార్టిలేజెస్, అట్లాంటి జాయింట్స్ మనం కార్టిలేజినస్ జాయింట్స్ అంటాం. బోన్స్ జాయింట్ with help of cartilages. సో ఇట్లాంటి జాయింట్స్ ఏంటంటే కొంత లిటిల్ మూమెంట్ అనేది ఉంటుంది. హ్యావ్ లిటిల్ మూమెంట్. సో కొంత మూమెంట్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి వెర్టిబ్రల్ కాలంలో ఉన్న ఈ బోన్స్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ కార్టిలేజినస్ జాయింట్స్. కొంత మోషన్ అనేది పాసిబుల్ అట్లా. ఎగ్జాంపుల్ అనేది వెర్టిబ్రల్ కాలం. అలాగే థర్డ్ టైప్ అనేది ఇంపార్టెంట్, సైనోవియల్ జాయింట్స్. ఈ టైప్ ఆఫ్ జాయింట్స్ ఏంటంటే ఆ బోన్ టు బోన్ జాయిన్ అయినప్పుడు అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో ఆ ఫ్లూయిడ్ ఇలా సైనోవియల్ ఫ్లూయిడ్ ఏ జాయింట్ దగ్గర ఉందో వాటిని సైనోవియల్ జాయింట్స్ అంటాం. ఈ ఫ్లూయిడ్ దేనికంటే మనకి ఆ ఫ్రిక్షన్ రెడ్యూస్ అవ్వడానికి ఇట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది. సో ఈ టైప్ ఆఫ్ జాయింట్స్ ఏంటంటే ఎక్కువ మూమెంట్ అనేది పాసిబుల్ అవుతుంది, ఫ్రీగా మూవ్ అవుతుంటుంది జాయింట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎల్బో తీసుకున్నాం అనుకోండి, ఎల్బో అనేది ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. లేదా నెక్ అటు ఇటు మూవ్ చేసామనుకోండి, ఫ్రీగానే మూవ్ అవుతుంది. సో ఎక్కువ మూమెంట్ అనేది పాసిబుల్ when compared to remaining 2 joints. సో ఇక్కడ రాసుకోండి. సైనోవియల్ జాయింట్స్ అంటే ఏంటంటే ఏ జాయింట్ దగ్గర అయితే సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుందో, చూడండి పార్ట్ 1 వీడియోలో డయాగ్రామ్ వేసేటప్పుడు చూపించాం మనం సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది. సో పాయింట్ రాసుకోండి.
synovial joints have synovial fluid at joints, have synovial fluid at joints. ఏ జాయింట్స్ దగ్గర అయితే సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుందో వాటిని సైనోవియల్ జాయింట్స్ అంటాం. సో ఈ టైప్ ఆఫ్ జాయింట్స్ ఏంటంటే ఎక్కువ మూమెంట్ అనేది పాసిబుల్, హ్యావ్ మోర్ మూమెంట్ బ్రాకెట్లో ఫ్రీగా మూవ్ అవుతుంటుంది, బ్రాకెట్లో రాసుకుంటే ఫ్రీలీ మూవబుల్. సో ఇట్లాంటి వాటిలో మనం సైనోవియల్ జాయింట్స్ అంటారు. అయితే కొన్నిసార్లు మనకి సపోజ్ మనం అటు ఇటు మనము చేతులు విరిపినప్పుడు మనకి సౌండ్ వస్తుంటుంది, లేదా మనం ఎంటైర్ బాడీని ఒక సైడ్కి అన్నప్పుడు మనకి క్రాకింగ్ సౌండ్ వస్తుంది. ఈ క్రాకింగ్ సౌండ్ వస్తుందంటే మీనింగ్ ఏంటి, అక్కడ బోన్స్ ఏమి క్రాక్ అవుతున్నట్టు కాదు మీనింగ్. ఎక్కడైతే ఈ క్రాకింగ్ సౌండ్ వస్తుందంటే మీనింగ్ ఏంటంటే ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ దగ్గర బబుల్స్ ఫామ్ అయ్యి ఆ బబుల్ బర్స్ట్ అయినప్పుడు ఆ సౌండ్ వస్తుంది. సో ఈ క్రాకింగ్ సౌండ్ రావడం కారణం ఏంటంటే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్లో బబుల్స్ ఫామ్ అవడం వల్ల ఆక్సిజన్ కానీ ఈ సమ్ గ్యాసెస్ వల్ల బబుల్స్ ఫామ్ అవుతుంటాయి. ఈ మనం అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడు లేదా చేతులు మనం ఇరుపుతున్నప్పుడు ఆ సౌండ్ రావడానికి రీజన్ ఏంటంటే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్లో ఫామ్ అయ్యే బబుల్స్. ఆ బబుల్ బ్రేక్ అయినప్పుడు మనకు క్రాకింగ్ సౌండ్ అనేది వస్తుంటుంది. సో ఇందులో మెయిన్గా 6 జాయింట్స్ ఉన్నాయి మనకి. ఎగ్జాంపుల్ ఇప్పుడు సైనోవియల్ జాయింట్స్లో ఎగ్జాంపుల్ మెయిన్గా మనకి 6 జాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ది పివోట్ జాయింట్. చూడండి పివోట్ జాయింట్ అంటే ఏంటంటే చూడండి ఈ డయాగ్రామ్ చూస్తే మనకి క్లియర్ అర్థం అవుద్ది. చూడండి ఈ నెక్ దగ్గర ఉన్నది పివోట్ జాయింట్. సో మనకి ఈ నెక్ పోర్షన్ దగ్గర ఉన్నది మనం సర్వికల్ వెర్టెబ్రే అన్నాం. C1 to C7 7 జాయింట్స్ ఉంటాయి అక్కడ. ఈ C1కి C2కి C1 వెర్టెబ్రేకి C2 వెర్టెబ్రే దానికి మధ్య ఉన్న మనం సపోజ్ నెక్ మూవ్ చేసాం అనుకోండి, రొటేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. దేనివల్ల అంటే ఈ C1 C2కి మధ్య ఉన్న ఆ జాయింట్ వల్ల మనం నెక్ అటు ఇటు మూవ్ చేయగలం. సో పివోట్ జాయింట్ అనేది ఎగ్జాంపుల్ ఏంటంటే పివోట్ జాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ బిట్వీన్ C1 అండ్ C2 వెర్టెబ్రే బ్రాకెట్లో నెక్ జాయింట్ అని రాసుకోండి. ఆ నెక్ మోషన్ మనం ఆ రొటేషనల్ మోషన్ పాసిబుల్ అవుతుంది కాబట్టి ఆ జాయింట్ దగ్గర ఉన్న జాయింట్ ఏమంటాం అంటే పివోట్ జాయింట్ అంటాం. ఈ నెక్ జాయింట్ని C1కి C2కి మధ్య ఉన్న జాయింట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఈ పైన ఉన్నది పివోట్ జాయింట్. సో ఈ టైప్లో రొటేషనల్ మోషన్ అనేది పాసిబుల్ ఈ జాయింట్ దగ్గర. C1కి C2 ఈ రెండింటి మధ్య పివోట్ జాయింట్ టైప్లో ఉంటుంది జాయింట్ అనేది. సో అందుకే మనకి నెక్ రొటేషన్ అనేది పాసిబుల్ అవుద్ది. రెండో ఎగ్జాంపుల్, సో ఫస్ట్ది పివోట్ జాయింట్, రెండోది హింజ్ జాయింట్. ఈ హింజ్ జాయింట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎల్బో జాయింట్స్, అలాగే నీ జాయింట్. ఇవన్నీ కూడా హింజ్ జాయింట్స్. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఎల్బో జాయింట్. సో హింజ్ జాయింట్ ఏంటంటే చూడండి ఈ టైప్ ఆఫ్ కనెక్షన్ ఉంటుంది. అంటే ఒక విత్ రెస్పెక్ట్ టు వన్ యాక్సెస్ రొటేషన్ అనేది పాసిబుల్. చూడండి ఇందులో అనేది విత్ రెస్పెక్ట్ టు వెర్టికల్ యాక్సెస్ ఈ రొటేషన్ అనేది పాసిబుల్ పివోట్ జాయింట్ దగ్గర. అదే హింజ్ జాయింట్ దగ్గర ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ఈ సైడ్ యాక్సెస్ అనమాట, ఈ యాక్సెస్తో రొటేషన్ అనేది పాసిబుల్ అవుద్ది. అలాగే జాయినింగ్ మెంబర్లో కూడా ఒకటి కాన్కేవ్ సర్ఫేస్ ఉంటే ఇంకా జాయినింగ్ మెంబర్కి కాన్వెక్స్ ఫేస్ ఉంటుంది. ఈ టైప్ దాన్ని బట్టి మనం ఏ టైప్ ఆఫ్ జాయింట్ అనేది చెప్తుంటాం. సో మనకి ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే టైప్ ఆఫ్ జాయింట్ పేరు, ఎగ్జాంపుల్, ఇది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. హింజ్ జాయింట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎల్బోను, నీ జాయింట్. అలాగే థర్డ్ది శాడిల్ జాయింట్.
శాడల్ జాయింట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, శాడల్ ఈ పదం విని ఉంటాం మనం. సో మ్యాథమెటిక్స్లో వస్తుంది మనకి శాడల్ పాయింట్ అంటే. సో ఒక కాన్కేవ్ ఫేసు, ఒక కాన్కేవ్ కాన్వెక్స్ పేర్ ఫామ్ అవుతుంది అని, ఆ పేర్ ఫామ్ అయితే ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ మనం శాడల్ పాయింట్ అంటాం. అంటే అది ఆ పాయింట్ దగ్గర మ్యాక్సిమం ఉండదు, మినిమం ఉండదు. ఒక ప్లేన్లో చూస్తే మనకి మినిమంలా అనిపిస్తే ఇంకో ప్లేన్ నుంచి చూస్తే మ్యాక్సిమంలా అనిపిస్తుంది. సో దాన్ని మనం శాడల్ పాయింట్ అంటాం మ్యాథమెటిక్స్లో అయితే. ఇక్కడ శాడల్ జాయింట్ అంటే జాయింట్ బిట్వీన్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ బోన్, వీటి మధ్య ఫామ్ అయ్యే జాయింట్ మనం శాడల్ జాయింట్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ చూడండి, డైరెక్ట్గా నేమ్స్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఎగ్జాంపుల్స్ ఏంటంటే కార్పల్స్ అండ్ చూడండి, కార్పల్స్ అంటే నథింగ్ బట్ రిస్ట్ బోన్స్. ఇది ఆల్రెడీ మనం రాసాము. కార్పల్స్ అంటే చేయికి రిస్ట్ దగ్గర ఉన్న బోన్స్ని కార్పల్ బోన్స్ అంటాం. ఆ కార్పల్స్కి మెటాకార్పల్స్ అంటే ఈ జాయింట్కి ముందున్న బోన్స్, ఇటు ఫింగర్స్ వైపు ఉన్న బోన్స్ అనమాట. ఈ మెటాకార్పల్స్ ఆఫ్ థంబ్. సో అక్కడ ఉన్న టైప్ ఆఫ్ జాయింట్ని శాడల్ జాయింట్ అంటాం. ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఈ టైపు ఒకటేమో కాన్కేవ్ కాన్వెక్స్, ఈ టైప్ ఆఫ్ జాయింట్స్ అనమాట, బోన్ జాయింట్స్ ఉంటే వాటిని మనం శాడల్ జాయింట్ అంటాం. సో వీటి వల్ల ఏ టైప్ ఆఫ్ మోషన్ వస్తుందో ఇది చూడండి. అంటే ఈ టైప్లో ఈ విధంగా రొటేట్ అవ్వగలదు, మూవ్ అవ్వగలదు, అలాగే ఈ విధంగా కూడా మూవ్ అవ్వగలదు. ఇప్పుడు ఆ రొటేషన్స్ అనేవి మనకు అవసరం లేదు, జస్ట్ జాయింట్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుని సరిపోద్ది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ జాయింట్ అనేది ఫోర్త్ వన్, ప్లేన్ జాయింట్ అన్న గ్లైడింగ్ జాయింట్ అన్న సేమ్. గ్లైడింగ్ జాయింట్. సో ఈ గ్లైడింగ్ జాయింట్స్ ఎక్కడ పాసిబుల్ అవుతాయంటే బిట్వీన్ కార్పల్ బోన్స్. మనం ఆల్రెడీ చెప్పాం, రిస్ట్ దగ్గర ఉన్న బోన్స్ మనం కార్పల్ బోన్స్ అంటాం. అక్కడ సింగిల్ బోనే ఉండదు, చాలా బోన్స్ ఉంటాయి. అలా బోన్కి మధ్య స్లైడింగ్ ప్లానర్ మోషన్ అనేది పాసిబుల్. సో అట్లాంటి జాయింట్ని ప్లేన్ జాయింట్స్ అంటాం. చూడండి డయాగ్రామ్లో చూద్దాం. డయాగ్రామ్లో ఇక్కడ డయాగ్రామ్లో కాల్ దగ్గర ఉన్న ఈ జాయింట్ దగ్గర ఇచ్చాడు. చూడండి, కార్పల్స్ అంటే హ్యాండ్కి సంబంధించింది. ఇక్కడ కూడా సేమ్ ప్లేన్ జాయింట్సే పాసిబుల్ అవుతాయి. ఇక్కడ కూడా ఈ జాయింట్ దగ్గర కూడా బోన్స్ ఉంటాయి. సో అక్కడ ఈ స్లైడింగ్ టైప్ మోషన్ అనేది పాసిబుల్ అవుద్ది రెండు కార్పల్స్ మధ్య. కార్పల్స్ అంటే యాక్చువల్గా ఇక్కడ హ్యాండ్ దగ్గర ఉన్న కార్పల్స్, బట్ వీటి దగ్గర ఇంకో డిఫరెంట్ నేమ్ ఉంటుంది. అక్కడ ఉన్నది కూడా ప్లేన్ జాయింట్. నెక్స్ట్ ఫిఫ్త్ టైపు కాండిలాయిడ్ జాయింట్, CONDYLOID, కాండిలాయిడ్ జాయింట్. దీనికి ఇంకో పేరు ఎలిప్సాయిడ్ జాయింట్. ఎలిప్సాయిడ్ జాయింట్. సో ఈ టైప్ ఆఫ్ జాయింట్ ఎక్కడ పాసిబుల్ అంటే రేడియస్ బోన్. సో మన హ్యాండ్ బోన్స్లో 3 మేజర్ బోన్స్ ఉంటాయని చెప్పాం, హ్యూమరస్, రేడియస్, ఉల్నా. ఆ రేడియస్ బోన్కి అలానే కార్పల్ బోన్స్కి కార్పల్ బోన్స్ అంటే రిస్ట్ బోన్స్, ఆల్రెడీ చెప్పాం ఆ పేరు. కార్పల్ బోన్స్కి ఈ రెండింటి మధ్యకి ఉన్న జాయింట్ని ఎలిప్సాయిడ్ జాయింట్ అంటాం. ఎలిప్సాయిడ్ జాయింట్. అలాగే లాస్ట్ది బాల్ అండ్ సాకెట్ జాయింట్. చూడండి, ఈ మోషన్స్ అంత డెప్త్ మన అవసరం లేదు, అది చూడకండి, అది కన్ఫ్యూజ్ ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు ఒక జాయింట్కి ఏ టైప్ ఆఫ్ మోషన్స్, ఏ ప్లేన్లో అది పాసిబుల్ అవుతుంది, ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ జాయింట్ నేము, ఆ ఎగ్జాంపుల్ తెలుసుకుంటే సరిపోద్ది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో బాల్ అండ్ సాకెట్ జాయింట్, ఒక టైప్ ఆఫ్ బోన్ అనేది బాల్ షేప్లో ఉంటే సాకెట్ షేప్లో దాని పేరింగ్ బోన్ అనేది ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ వాటిని మనం బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే హిప్ జాయింట్.
ఎగ్జాంపుల్ ఏంటంటే హిప్ జాయింట్, అలాగే షోల్డర్ జాయింట్. సో బాల్ అండ్ సాకెట్ జాయింట్లు కాబట్టి వీటికి ఎక్కువ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది, చాలా డైరెక్షన్లో రొటేషన్ అనేది పాసిబుల్ అవుద్ది. సో అందుకే మనకి షోల్డర్ని మనం డిఫరెంట్ మూమెంట్ అనేది పాసిబుల్ దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ మన డయాగ్రామ్ చూస్తే ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్లో అయితే ఇక్కడ హిప్ జాయింట్ గురించి చెప్పాడు. చూడండి, ఈ డైరెక్షన్స్ ఇచ్చాడు మనకి ఎన్ని విధాలుగా మనకి హిప్ మూమెంట్ అనేది పాసిబుల్ అనేది. సో ఈ టైప్లో మూమెంట్ పాసిబుల్ అవుద్ది, అలాగే రొటేషన్ పాసిబుల్ అవుద్ది, ఇలా డిఫరెంట్ మోషన్స్ అనేవి పాసిబుల్. సో ఎక్కువ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ దేనికి ఉంటుందంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్కి ఎక్కువ ఉంటుంది మోషన్ అనేది, డిఫరెంట్ మోషన్ అనేది పాసిబుల్. సో బ్రాకెట్లో అది కూడా రాసుకోండి, ఇది ఎక్స్ట్రా పాయింట్ అవసరం లేదు. కానీ హ్యావ్ మ్యాక్సిమం డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, హ్యావ్ మ్యాక్స్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, DOF. సో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ జాయింట్స్. చూడండి, ఇందులో మెయిన్గా పివోట్ జాయింట్ అంటే సింగిల్ యాక్సిస్తో రొటేట్ అవ్వడం. మన నెక్ అనేది వెర్టికల్ యాక్సిస్తో రొటేషన్ అవుతుంది. సో ఒక సింగిల్ ప్లేన్ మీద విత్ రెస్పెక్ట్ టు వెర్టికల్ యాక్సిస్ రొటేషన్ అనేది పాసిబుల్. సో అది పివోట్ జాయింట్. సిమిలర్గా హింజ్ జాయింట్, ఈ హింజ్ జాయింట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే హింజ్ జాయింట్కి ఎల్బో జాయింట్, నీ జాయింట్ ఇట్లాంటివి. సో ఒక బెండింగ్ పాసిబుల్ అవుద్ది, విత్ రెస్పెక్ట్ వన్ యాక్సిస్ బెండింగ్ పాసిబుల్ అవుద్ది, స్ట్రైట్నింగ్ చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ మోషన్స్ అని ఉన్నాయి. సో అవన్నీ మనకు అవసరం లేదు, జస్ట్ నేమ్ ఆఫ్ ద జాయింట్ దాని ఎగ్జాంపుల్ అనేది సరిపోద్ది. సో ఇది లాస్ట్ టాపిక్ ఈ స్కెలిటల్ సిస్టంలో. సో ఇంతవరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అయితే మనకి సరిపోతాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతవరకు సరిపోతాయి. సో ఈ టాపిక్స్ అనేవి మనం ఇంటర్మీడియట్లో ఉన్న ఆ బుక్ నుంచి మనం డిస్కస్ చేసిన టాపిక్ ఇది. సో కాబట్టి మనం ఇక్కడ ఏవైతే నోట్స్లో రాసుకున్నామో ఆ పాయింట్స్ వరకు అయితే సరిపోతాయి, ఇంకా డెప్త్గా మనకి అనాలిసిస్ అనేది అవసరం లేదు. ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో ఎక్స్క్రేటరీ సిస్టమ్ మనం డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.